ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంబంధించిన మీ అందరికీ మన ఈ పాత్రికేయ సమావేశం ఇచ్చేసి మీ అందరికీ ధన్యవాదాలు. నాకు ముందు మాట్లాడిన మా ప్రియతమైన రాష్ట్ర నాయకులు తమ్ముడు బాలనరసింహ గారు అనేక విషయాలు చెప్పారు. ఈరోజు ఎంతో పోరాట చరిత్ర కలిగి సుదీర్ఘ ఉద్యమాల నేపథ్యం కలిగినటువంటి 100 సంవత్సరాల పోరాటాల, త్యాగాల చరిత్ర కలిగినటువంటి మహత్తరమైన సిద్ధాంతాలతో కూడిన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా కార్యదర్శిగా మా జిల్లా రాష్ట్ర నాయకత్వం అంతా కూడా నాపై నమ్మకం ఉంచి నాకు ఈ బాధ్యతలు అప్పగించినందుకు ముందుగా మీ తరపున మా జిల్లా రాష్ట్ర పార్టీ మా పార్టీ శ్రేయోభిలాషకులకు పార్టీ నాయకత్వం అందానికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ గత చరిత్ర అంతా ఎలాగైతే పోరాటాల, ఉద్యమాల చరిత్రగా కొనసాగిందో రేపు రాబోయేటువంటి రోజులన్నీ కూడా పోరాటాల కాలంగా సిపిఐ దీంట్లోకి వెళ్ళడం జరుగుతూ ఉంది. ప్రజా సమస్యల పైన ఖచ్చితంగా రాజీ లేని పోరాటాలు నిర్వహించాలని, ఈ జిల్లాలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలన్నిటినీ సమకూర్చుకొని దశాబ్దాలుగా ఈ జిల్లాలో అభివృద్ధికి నోచుకొని అనేకంగా ఉన్నటువంటి పెండింగ్ పనులన్నిటినీ పూర్తి చేసే విధంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకోవడానికి సిపిఐ అగ్రభాగాన ఉండి పోరాడుతుందనే విషయం మీ ద్వారా ఈ జిల్లా ప్రజానీకానికి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రం అంతా కూడా బీసీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశాలపైన నడుస్తూ ఉంది. ఒక విచిత్రకరమైనటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్కి సంబంధించిన బిల్లు పెడితే బీజేపీ ఇతర పార్టీలన్నీ అన్కండిషనల్గా సపోర్ట్ చేశాయి, బిల్లుని ఇక్కడ పాస్ చేశాయి. కానీ ఇదే బిల్లుని ఢిల్లీ తీసుకెళ్లి పార్లమెంట్లో పాస్ చేయమంటే రాష్ట్రపతి గారు న్యాయ సూచనకు ఫార్వర్డ్ చేయడం, వాళ్ళు బీజేపీ పార్టీ వివరంగా ముస్లింలకు మీరు 10% ఓబీసీ పేరుతో ఏదైతే మీరు 10% వాళ్లకు రిజర్వేషన్ కల్పిస్తున్నారో అది ఖచ్చితంగా మతపరమైన రిజర్వేషన్ కాబట్టి మేము దీన్ని అంగీకరించమని వారు మొండిగా వాదించడం జరుగుతోంది. ఇది మెడకాయ మీద తలకాయ లేనటువంటి వాదన. తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకు 8 మందికి పైగా శాసనసభ్యులు ఉన్నారు, 8 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు, 2 దేశ జాతీయ స్థాయి మంత్రులు ఉన్నారు. ఎంతమంది వారి నాయకత్వం పెట్టుకుని తెలంగాణలో అసెంబ్లీలో ఈ బిల్ని ఆమోదించినప్పుడు ముస్లింలకు ఇందులో 10% ఇస్తున్నటువంటి సంగతి వారికి తెలియదా? లేదా ఇప్పుడు పార్లమెంట్లో దీని ఆమోదం పెట్టాలన్నటువంటి సమయం వచ్చేవాడికి ఈ విషయం కొత్తగా ఏమైనా సమస్య తెచ్చిందా? ఇదంతా ఏమీ లేదు. భారతీయ జనతా పార్టీ డిఎన్ఏ ఏదైతే ఉందో దేశంలో ఎప్పుడూ అలజడి ఉండాలి, హిందూ ముస్లిం అనేటువంటి ఒక కొట్లాట ఉండాలి, తద్వారా ప్రయోజనం పొందాలనేటువంటి ఒక దుర్బుద్ధితోనే ఈ బిల్లును ఆపడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆ పోరాటానికి కంప్లీట్గా మద్దతుతో పాటు ఆ బిల్లుని తక్షణమే అమలు చేయాలని, ఏ ఓబీసీకి ఎలాంటి మతం ఉండదు, అలా అంటే బీసీ క్యాస్టుల్లో రిజర్వేషన్ పొందుతున్న ప్రతి బీసీ కులానికి ఏదో ఒక మతం ఉంటుంది. మతం పేరుతో రిజర్వేషన్లు ఆపడం అనేది అది కరెక్ట్ అనే విషయం కాదు. భారతీయ జనతా పార్టీ తమ ఒక ఈ వైఖరిని మార్చుకోవాలని మేము వారిని డిమాండ్ చేస్తూ, ఇక ఇంతకుముందే మా బాలనరసింహ గారు మా రాష్ట్ర నాయకులు చెప్పడం జరిగింది. ఈ జిల్లా ఒకప్పుడు కరువు కాట